ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు విషయాన్ని వ్యతిరేకిస్తూ సామాన్యులు గత 59 రోజులుగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి సమస్యలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన ధర్నాకు స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి నేతృత్వంలో నాయకులు ధర్నాకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ప్రజల కష్టాలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని అన్నారు. సామాన్యుడి కష్టాలను తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. విషయమై ఏఐసిసి పిలుపు మేరకు పాత జిల్లాలు ఏవైతే 10 డిస్ట్రిక్ట్లు ఉన్నాయో 10 డిస్ట్రిక్ట్లలో ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం ప్రతి కలెక్టరేట్ను ముట్టడించడం జరుగుతుంది. సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం నుంచి కరీంనగర్కు తరలి వెళ్ళి కలెక్టరేట్ ముట్టడికి అందరూ ఇచ్చేసి వెళ్ళడం జరుగుతుంది. నిజంగా నోట్ల రద్దు అనేది సామాన్య మానవుడి మీద చాలా దారుణమైన ఎఫెక్ట్ పడ్డది కాబట్టి ప్రతి మానవుడికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఈ చర్యకు నోట్ల రద్దు చర్యకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టరేట్ను ముట్టడి